హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ కోడి పుచ్చకాయ. అనగనగా ఒక ఊరిలో ఒక పొలం దగ్గర కోడి నివసిస్తూ ఉండేది. కోడి ఇంటి పక్కనే ఇరుగు పొరుగు వారు ఉండేవారు. ఆ ఇరుగు పొరుగు వారే కోడి స్నేహితులైన ఎప్పుడూ నిద్రపోయే తాబేలు, బద్ధకంగా ఉండే కుందేలు, ఎప్పుడు గొడవలు పడే బాతు నివసిస్తూ ఉండేవి. కోడి తన స్నేహితులతో తిరుగుతున్నప్పుడు ఒక పుచ్చగింజ దొరుకుతుంది. ఆ కోడి ఆ గింజను తన పొలంలో నాటుదామనుకుంటుంది. ఈ గింజను తన పొలంలో నాటటానికి ఎవరెవరు సహాయం చేస్తారు అని అడుగుతుంది. కోడి తన స్నేహితులైన తాబేలు, కుందేలు, బాతు మా వల్ల కాదంటే మా వల్ల కాదు అని తప్పించుకుంటాయి. సరే అనుకుని కోడి తన పొలంలో ఆ గింజను తనే నాటుతుంది. కొద్ది రోజుల తర్వాత గింజ మొలకెత్తుతుంది. ఆ రోజు నుంచి కోడి రోజు మొక్కకు నీళ్లు పోస్తూ ఉండేది. కొద్ది రోజులకు మొక్క కాస్త పుచ్చతీగగా మారుతుంది. అప్పటి నుంచి కోడి తీగ ఎప్పుడు కాయ కాస్తుందా, ఎప్పుడు తిందామా అని ఎదురు చూస్తూ ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఆ రోజు రానే వచ్చింది. కోడి రోజులాగే పొలానికి వెళ్ళి చూసేసరికి ఓ పెద్ద పుచ్చకాయ కాసింది. అది చూసి కోడి ఆనందంతో కొక్కరొక్కో అని ఆ కాయని కోసి ఇంటికి తెచ్చుకుంది. అప్పుడు కోడి చివరిసారిగా తన స్నేహితులతో అడిగింది, నాతో పాటు ఈ కాయను తినటానికి ఎవరెవరు సహాయం చేస్తారు అని అడిగింది. అన్నీ ఒక్కసారిగా నేనంటే నేను, నేనంటే నేను అని బదులిచ్చాయి. కోడి ఆశ్చర్యపోయి ఎలాగెలాగెలాగా, ఇంత విడ్డూరం నేనెక్కడా చూడలేదు. గింజ నాటి పండించటానికి ఎవ్వరూ సహాయం చేయలేదు. మీరందరూ బద్ధకస్తులు, అందుకని చిన్న ముక్కను కూడా ఇవ్వనని తేల్చి చెప్పింది కోడి. తన పిల్లలతో పాటు ఎర్రగా పండిన రుచికరమైన పుచ్చకాయను తన పిల్లలతో కలిసి ఆనందంగా తిన్నది. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.